జిల్లాల రద్దుతో రియల్ ఎస్టేట్ విలువలు పడిపోతాయని, మౌలిక సదుపాయాల కల్పన నిలిచిపోతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో జిల్లాల కుదింపుతో ఉన్న ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. జిల్లాలను తాకడం అంటే ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీయడమేనని ప్రతిపక్షం వాదిస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా, అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది. వాటన్నిటినీ సరిచేస్తాం. త్వరలోనే జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. 3 పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీగా విస్తరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనరేట్ల పరిధికి అనుగుణంగా జిల్లాల హద్దులను కూడా పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.